దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన దివ్యమైన వర్తమానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఈ దినం ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన వాక్యాన్ని చదువుతున్నాను. అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు మనలను అందరినీ ప్రేమించి ఈ ప్రత్యేకమైన అవకాశాలు ప్రభు మనకి ఇచ్చారు. ఇది గొప్ప ధన్యకరమైన భాగ్యంగా నేను ఎంచుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చదువుకుని ఈ దిన వాక్యాన్ని మనం విందాం. 26వ వచనం, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. గుడ్డి పరిసయుడా అని పిల్లరా ఒక మాట మనం చదువుకున్నాం. పరిసయులు, ఈవేళ మన సబ్జెక్ట్ ఏంటంటే పరిసయుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తండ్రి. ప్రతినిత్యము దివ్యమైన అనుదిన జీవాహారము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ సువార్త పాఠాలను బట్టి, వాక్కులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ నాయన పేరు పేరు చొప్పున ఆశ్రయించి దీవించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు చూస్తున్న దేవుడు, వారి ప్రార్థన ఆలకించే దేవుడు. మీ అనుకూల సమయంలో బిడ్డల పట్ల అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఇది కళా నిజమా అన్నట్లుగా ఊహించని రీతిలో ప్రభువు బిడ్డలను ఆశ్రయించండి. వాక్యము మీది, వాక్యాన్ని విత్తే సేవకుడు మీ సేవకుడు. పరిశుద్ధాత్మ దేవ కార్యాలు చేయండి. ఈ దిన దీవులు, దిన ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో మా బిడ్డలు ఎక్కడున్నట్టుకి కూడా తండ్రి మరి వర్తమానం తండ్రి ఎంత అద్భుతమైనా మానవునికి ఇచ్చిన జ్ఞానం తండ్రి, దాన్ని బట్టి ప్రభు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బిడ్డల వాక్యాన్ని వింటున్నారు. కుటుంబాలుగా బిడ్డలను తండ్రి నీకు స్తోత్ర. ఉద్యోగాల విషయాలు నాయన వారి అన్ని విధాలుగా ప్రభు బిడ్డలను ఆశ్రయించి దీవించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోండి. ఈ దిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, చదువుకున్న మంచి పాఠాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. గుడ్డి పరిసయుడు అని అంటే ఒక మాట, ఈవేళ ఒక సబ్జెక్ట్ మనం చదువుకున్నాం. పరిసయుడు అంటే పిల్లారా ప్రత్యేకించబడినవాడు. వీరి గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు 3.5 సంవత్సరాల పరిచర్యలో వీరు ఎంతగా ప్రభువుని శోధించారంటే మామూలుగా కాదు. ప్రతి విషయంలో పిల్లరా, అది చిన్న విషయమా, పెద్ద విషయమా, ఆ విషయమా, ఈ విషయమా, ప్రతి విషయంలో ప్రభువుని శోధించారు. ప్రభు ఆయన ప్రతి పరిచర్యకి అడ్డంకి వచ్చారు. ఈ పరిశుద్ధ దినాన్ని ఇది చేయకూడదు చేస్తా ఉన్నారు. నీ శిష్యులు వెన్నెలు తుడుచుకుని తింటా ఉన్నారు. అదిగో ఓస్ చేయగలవాడిని బాగు చేసావు. ఇలాగా పిల్లరా 1, 2 కాదు, ప్రభువుని వెన్నంటి ఆయన చేస్తున్న ప్రతి విషయంలో ఆయన శోధించేవాడు. అసలు ఎవరి పరిచయులు అని వీరి గురించి పిల్లరా కొంచెం చరిత్ర మనము జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని పిల్లరా వీళ్ళు ఇతర లేఖనాలని, వీరికున్న గొప్ప అధికత ఏంటంటే ధర్మశాస్త్రాన్ని అంత మాత్రం కాదు, ఇతర లేఖనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిని బోధించేవారు. అయితే వీరి బోధకిని ప్రభువైన యేసు వచ్చి ఆయన పరిచయం చేసిన బోధకి చాలా వ్యత్యాసం. ఒకసారి హేరోదు అంటాడు, వెళ్ళి నజరేయుడైన యేసు అంట ఆయన పట్టుకు తీసుకురండి అబ్బాయి అంటే. సైనికులు వెళ్తారు పిల్లలు. వెళ్ళేసరికి ప్రభువు ప్రసంగం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ప్రసంగం, ఆ మాటలు విని వాళ్ళు ముగ్ధులైపోయి అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకోకుండా తిరిగి వచ్చేసారు. యారా తిరిగి వచ్చేసారేంటి, ఏడైనా అంటే అప్పుడు అన్నారు, అయ్యా ఆయన మాట్లాడినట్టుగా మరి ఎవరు మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను, ఆయనలో వెలుగుండెను, ఆయన వాక్కు పిల్లారా అలాంటి వాక్కు అయ్యా మేము ఎప్పుడు వినలేదండి అని పిల్లలు అంతా
వాక్యాన్ని వింటున్న వాళ్ళు 3 రోజులు మర్చిపోయేవారంట, ఆకలి కూడా మర్చిపోయేవారు. అవన్నీ మన పరిశుద్ధ గ్రంథంలో మన పిల్లరా అన్ని క్షుణ్ణంగా మనకు తెలిసి సంజయ్ స్కూల్ బోధలు ఇవన్నీ. అయితే వీళ్ళ చరిత్ర ఏంటని చూస్తే వీళ్ళు పాత నిబంధన బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారంట. ఆ రోజుల్లో అధ్యయనం చేసే కాకుండా దానిని బోధించటంలో చాలా చాకచక్యం గలవారంట. కనుక ఈ పాత నిబంధన నాయకుడు పిల్లరా ఎజ్రా చేసిన పని, ఎజ్రా తరువాత ఈ పనిని కొనసాగించి వారిని శాస్త్రులు అని పిలిచారు. ఎజ్రా ముందు బోధించేవాడు. ఎజ్రా తర్వాత ఎజ్రా ఎప్పుడైతే పిల్లరా చనిపోయిన తర్వాత వీరికి ఆ ఆధిక్యత వచ్చిందంట. వీరు పిల్లరా వారిని అందుకని వీరిని ఏమైనా శాస్త్రులని పిలిచారంట ఆ రోజుల్లో. అయితే వీళ్ళు దేనికి సంబంధించిన వారు, ఏ గుంపుకి సంబంధించినంటే హస్దీయనులు అనే గుంపు వీరికి మద్దతు ఇచ్చేవారు. హస్దీయనులు ఒక గుంపు ఆ రోజుల్లో పాత నిబంధన పిల్లారా చరిత్రలో ఈ హస్దీయనుల గుంపు వారు వీరిని ఏం చేస్తారంటే వీరికి సపోర్ట్గా ఇచ్చేవారంట. హస్దీము అంటే దేవునికి విశ్వసనీయమైన వారు అని అర్థం. ఈ హస్దీం అనేవారు ఎలాంటి వారంటే దేవునికంట విశ్వసనీయమైనటువంటి వారంట వీరు. కనుక ఈ హస్దీన్లు రాజకీయ మతవైకుల్లో వచ్చే నచ్చక పిల్లరా క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో, ఎప్పుడుదండి చూడండి చరిత్ర పిల్లరా, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో వారి నుండి విడిపోయిన వారే పరిసయ్యులు. అంటే వీళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి విడిపోయారంట. అంటే వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ కార్యాలు వీళ్ళకి నచ్చక ఈ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే వాళ్ళు వీళ్ళు విడిపోయిన వారే పరిసయ్యులుగా పేరుగాంచారు. అయితే అలెగ్జాండ్రియా సలోం అనే రాజు క్రీస్తు పూర్వం పిల్లారా, అలెగ్జాండ్రియా సలోం గుర్తుంచుకోండి రాజు గారి పేరు. సలోం అనే రాజు క్రీస్తు పూర్వం 76-67 ఈ సంవత్సరాల్లో పిల్లరా ఈ పరిసయ్యులకు పరిపాలన అధికారం ఇచ్చాడు. ఏంటంటే వీళ్ళ బోధ, వీళ్ళు మాట్లాడే విధానం, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా రాజుగారికి బాగా నచ్చి వీళ్ళకి ఏం చేశాడు, వారికి రాజుగారి ఆస్థానంలో పరిపాలన అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ పరిపాలన అధికారం వచ్చిందో అప్పటి నుండి చూడండి, ఎప్పుడు క్రీస్తు పూర్వము 76-67 ఈ సంవత్సరాల్లో పిల్లారా వీళ్ళు అధికారం సంపాదించారు. ఈ పరిశీలన వాళ్ళు వీళ్ళేమి సాధారణ వాళ్ళు కాదు. అయితే అప్పటి నుండి సన్హెడ్రిన్ సభ వీరి ఆధిపత్యం కొనసాగించింది. యూదులకు పిల్లరా ఈ వేళకి కూడా సన్హెడ్రిన్ సభ ఉంది. సన్హెడ్రిన్ అంటే అర్ధచంద్రాకారులు ఉంటుంది. ఏ విధంగా మనం పార్లమెంట్ అంటామో పిల్లరా ఆ విధంగా వీరికి ఈ సన్హెడ్రిన్ సభ ఉంది. ఈ సన్హెడ్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ 70 మంది సభ్యులు ఒకడే నికోదేము. ప్రభువైన యేసు దగ్గర రాత్రి వచ్చాడు కదా నికోదేము. మనం 3వ అధ్యాయం మత్తయి సువార్తలో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఈ నికోదేము చూస్తాం. ఈ నికోదేము ఈ సన్హెడ్రిన్ సభకు సంబంధించిన వాడే. అయితే ఈ సన్హెడ్రిన్ సభలో వీరి ఆధిక్యం కొనసాగించింది. ఎప్పుడైతే ఈ రాజు వీరికి ఆధిక్యం ఇచ్చాడో, ఆధిక్యత ఇచ్చాడో, ఇంకా వీళ్ళు చూడండి ఇంకా వీళ్ళు పట్టుకోలేకపోయారు. అయితే అక్కడి నుంచి కొనసాగిస్తున్న ఈ ఆధిపత్యం క్రొత్త నిబంధన కాలంలో పిల్లరా రోమీలకు అనుకూలంగా ఉన్నారు. చూడండి ఎక్కడ ఏ రంగు అయితే ఓసర వీల్ టైప్ అనమాట. ఏ ప్రభుత్వం వస్తే ఆ రంగు మార్చే రకమే పరిసయ్య. అందుకనే వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని ప్రభు పిల్లారే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అయితే సరే ఇక్కడ ఈ సన్హెడ్రిన్ సభలో ఆధిపత్యం కొనసాగించింది. అయితే రోమీలు వచ్చిన తర్వాత ఇది కొత్త నిబంధన, మరి మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన కదా. అప్పటికి ఈ కొత్త నిబంధన అంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య తెల్ల పేపర్ ఉంటుంది. ఆ తెల్ల పేపర్ పిల్లరా 400 సంవత్సరాల చరిత్రది. ఆ ఒక్క పేపర్ ఆ 400 సంవత్సరాల చరిత్రలో రోమీలు పరిపాలన చేశారు. ఈ రోమీల పరిపాలన కాలం కూడా వాళ్ళని కూడా అంటే పిల్లరా వీరు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు బోధన చేసి, అంటే వేషధారులు, అందుకే స్వస్థులన్న పరిచయాలు వేషధారులు అంటాడు ప్రభు. పిల్లరా వేశ్యలకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉందో తప్ప వేషధారులు లేదు. సరే ఈ విధంగా పిల్లరా వీరి యొక్క ఆధిపత్యం
కొనసాగింది. సన్హెడ్రి సభలో సాగింది. అంత మాత్రం కాదు, రోమా ప్రభుత్వంలో కూడా అనుకూలంగా ఉన్నారు. అయితే క్రీస్తు శకము 2వ శతాబ్దానికల్లా వీరు యూదుల్లో ఎదురులేని నాయకులుగా ఉన్నారు. చూసారా ఎక్కడి నుంచి వీళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వీళ్ళ చరిత్ర ఎంత అద్భుతమైన చరిత్ర ఉండే. అయితే 2వ శతాబ్దానికల్లా వీరు యూదుల్లో ఎదురులేని నాయకులుగా ఉన్నారు. వీరు ఎప్పుడూ అల్పసంఖ్యాక వర్గముగా ఉండేవారంట. పెద్దంతా ఈ జనాంగం కాదు, కానీ వీళ్ళ కొద్ది సంఖ్యే, కానీ వీళ్ళంతా కూడా ఆధిపత్యములు పోరులో వీళ్ళు ముందుండేవారు. అయితే ఇంకొక చిన్న విషయం, మహాహేరోదు రాజు కాలంలో చూడడం వల్ల ఒకటి ఏది అలెగ్జాండ్రియా సాలోమన్ అనే రాజు గారి కాలంలో ఇచ్చిన ఆధిపత్యాన్ని చేతపట్టుకుని సన్హెడ్రి సభలో ఆధిపత్యం కొనసాగించారు. రోమీలకు అనుకూలంగా ఉండి రోమీల మధ్య కూడా వీళ్ళు కూడా మంచి ఎదురులేని నాయకులుగా ఉన్నారు. ఇకపోతే 3వది కూడా పిల్లరా తక్కువ సంఖ్య అయినప్పటికీ కూడా మహాహేరోదు రాజు కాలంలో వీరు మొత్తం ఎంతమంది 6,000 మంది ఉన్నారు. అప్పటికి ఈ 6,000 మంది ఉన్నారు, కానీ వీరిలో ఎక్కువ మంది మధ్య తరగతి నుంచి వచ్చిన వారే. అంటే వీళ్ళ సంతానం అభివృద్ధి చెంది వీళ్ళంట మధ్య తరగతి చెందిన వారు. సామాన్య ప్రజల జీవన విధానం వీరికి బాగా తెలుసు కనుక ఆచరించడానికంట పిల్లరా వీలుగా ఉండేలాగా కఠినమైన ధర్మశాస్త్ర నియమాలను తేలికగా చేయడానికి ప్రయత్నించేవారు. సంకనెట్టి తిరిగేవారు కదా, ధర్మశాస్త్రాన్ని సంకనెట్టి తిరిగేవారు. ఇకపోతే దేవాలయపు ఆరాధన నియమాలను ఆచరించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకనే వీరు ధర్మశాస్త్రాన్ని సంకన పెట్టుకుంటారు, కానీ దాంట్లో ఉన్నదే చూడదు. వెళ్ళేవారు వచ్చేవారు వీళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి. అది వీళ్ళు చేసే పని. అయితే ప్రాధాన్యత ఇచ్చి సద్దూకైలకు వ్యతిరేకంగా పరిచయులు ధర్మశాస్త్ర నియమాలను వ్యక్తిగతంగా నెరవేర్చాలని నొక్కు చెప్పేవారు. 2 తెగలు ఉన్నాయి ఇక్కడ, ఒకటి పరిచయులు, 2 సద్దుకైలు. పరిచయులు పిల్లారా పునరుత్థానం ఉందని నమ్ముతారు, సద్దుకైలు నమ్ము. ఇది ఇక్కడ వస్తుంది వీళ్ళిద్దరికైనా గొడవలు. తత్ పరిచయం పునరుత్థానం లేదని వీళ్ళంటే ఉందే పునరుత్థానం అంటారు. ఇక్కడ ఎప్పుడు వీళ్ళకి వైరం జరుగుతూనే ఉండేది కనుక పిల్లరా వీళ్ళు ఆ కాలం మారుతున్న పరిస్థితులు చేస్తున్న నిర్ణయాలు అన్ని ధర్మశాస్త్ర నిబంధనలకు కట్టుబడి ఉండాలని పరిచయులు పట్టుదల అని ఆ నిబంధనలు మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఏది సన్హెడ్రి మనకి ఎలాగైతే రాజ్యాంగ చట్టం ఉందో అలాగా వారికి కూడా అంట 613 ఆజ్ఞలు. వాటిలో 248 ఆచరణ పూర్వకమైన ఆజ్ఞలు, 365 నిషేధించారు. వీళ్ళ ఇష్టానుసారంగా మలుచుకోవటం వీళ్ళకి నైపుణ్యంలో మహా వేద తిట్టలంటే వీళ్ళు. ఈ సిద్ధాంతాలు పిల్లారా ఎవరూ భంగపరచకుండా ఉండాలని వీటికి మరిన్ని అనుబంధ ఆజ్ఞలు కల్పించారు. ఉదాహరణకి ఏంటంటారు, సబ్బాతు. ఈ వేళకు కూడా సబ్బాతు కొనసాగిస్తూ ఉంది. సబ్బాతు రోజున చేయదగని పనులను పిల్లరా 39 వర్గాలుగా విభజించారట. ఎంతలా చేస్తున్నారో చూడండి వీళ్ళు. అంత మాత్రం కాదు, ధర్మశాస్త్రానికి పిల్లరా సరిగ్గా అన్వయించిన తమ సంప్రదాయాలు మార్క్స్ వార్త చూస్తాం కదా, 7:3 వచ్చులు నేరుగా మోషే నుండి వచ్చినవని వారి దృఢనమ్మకం. మేము మోషే ధర్మశాస్త్రం, యోహాను సువార్త 8 కూడా మా తండ్రి మోషే, అలాగా వారు రకరకాలైన వీళ్ళకి అనుకూలమైన విధానంలో మార్చుకునేవారు. ఇకపోతే అంటారు నేరుగా అంటే డైరెక్ట్గా మోషే నుండి వచ్చేవాట. యేసు ప్రభువుని నమ్మరేను. మూసా ధర్మశాస్త్రం ఈవేళ కూడా ముస్లింలో పిల్లారా మూసా ధర్మశాస్త్రం, మూసా దయాలంటారు. చక్కగా వారి దృఢ నమ్మకం దేవునికి 10వ భాగం వాళ్ళని నియమాన్ని నొక్కి ఒక్కానించిన పరిచయులు ఇతరుల కంటే నైతికంగా హెచ్చు స్థాయిలో ఉన్నారన్నది నిస్సందేహము. యేసుక్రీస్తు వాటిని ఖండించడాన్ని ఆ దృక్పథంతోనే చూడాలి. పిల్లరా వీరిని ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసు ఖండించేవాడు. వీరు చెప్పే ప్రతి మాట యేసు ప్రభుకి, ఈ యేసు ప్రభు మాటనేమో ఈయనకు నచ్చేది కాదు, వాళ్ళ బోధేమో ఈయనకి నచ్చేది కాదు, ఇలా ఉండేది. ఇకపోతే ఈ వేషధారుల గురించి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 23 ఇవాళ మన పాఠం పరిసయ్యులు అంటే
ప్రత్యేకింపబడిన వారు, యూదులలో నుండి సద్దూకైల నుండి ప్రత్యేకించబడ్డారు. వీరు చేసే పనులేంటో మనం ఒకసారి చూద్దాం. 16 వచనాన్ని చదువుతున్నాను నేను. 23 మత్తయి సువార్త 16 వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఇక్కడ మనం చదువుకున్న కదా వేలపాఠం. గ్రుడ్డి పరిచయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయను. ప్రియులారా, ఇక్కడ అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి పొద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, ప్రభు చెప్తున్న మాట పరిచయుల గురించి. పిల్లరా, అంధులారా, ఏది గొప్పది? ఇలా చెబుతూ 23 వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఈ 10వ భాగం అనేది వీళ్ళే ఏర్పాటు చేశారు. అయితే వీరు 10వ భాగం ఇచ్చే విధానం ఎలాగుందంటే, పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలోను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వీళ్ళు ఏమిస్తున్నారు? వీళ్ళు అంటున్నారు, పెద్ద గొప్పలు చెప్పుకుంటారండి వీళ్ళు. ఏమంటున్నారు? అసలు మా సంగతి తెలుసా మీకు? 10వ భాగం అనేది మేమే ఏర్పాటు చేశాము, మేమే ప్రారంభించాము. అయితే వీళ్ళంట 10వ భాగం ఎందులో చెప్తున్నారు? పుదీనాలోను జీలకర్రలోనంట 10వ భాగం ఇస్తున్నారు. ఏమంటే మనలో మనమాట పుదీనాలు జీలకర్రలు ఏమాత్రం 10వ భాగం వచ్చేద్దండి. వీళ్ళు చెప్పుకుంటున్న మాటలంటే వీళ్ళంతా డాంబికంగా పిల్లారా ఈ యొక్క శాస్త్రుల వేషాలు వేసుకుని ధర్మశాస్త్రం అదే మోషే డైరెక్ట్గా మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడని సంకన పెట్టుకుని అదేందా రోడ్ సెంటర్లో నిలబడతారంట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయగలిగి. అయితే వీళ్ళు ఇచ్చేది ఏంటంటే పుదీనాలు ఏమాత్రం వచ్చేస్తారని 10వ భాగం. పుదీనా విడిచిపెట్టేయండి. మనం పుదీనా పలావులు వేసుకుంటాం అంతే కదా. సోపు అంటే ఏదైనా హోటల్కి వెళ్ళి మనం బాగా పీకల దాకా తిన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం సోపు ఇస్తాడు అంటే బాగా అరిగిపోవటానికి సోపు. కాకపోతే జీలకర్ర తాలింపులు వేసుకుంటాం. ఇందులో ఇస్తారంటే 10వ భాగం వీళ్ళు. అది వీళ్ళు గొప్పడు. అసలు ధర్మశాస్త్రం గురించి మీకు తెలుసంటారా అబ్బాయి? చదివారు కదా మీరు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరములో ఆహారముండునట్లు అది. ఇది చదివారు వీళ్ళు. కానీ వీళ్ళు ఇస్తున్న 10వ భాగం ఏంటంటే జీలకర్ర పుదీనా సోపులు ఇస్తున్నారు 10వ భాగం. దేవాదేవుడని యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరు చదివారు కదా. మలాకీ గ్రంథంలో ఏం చెప్పాడు ప్రవక్త? మలాకీ 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరంలో ఆహారముండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది ప్రభు చెప్పిన మాట. అబ్బే దీన్ని పక్కన పెట్టి వీళ్ళకి ఎలా నచ్చుతాలండి. ధర్మశాస్త్రంలో ఉన్న విధులను ఆచారాలను ప్రక్కన పెట్టి వీళ్ళకి తగినట్లుగా మలుచుకోవటంలో వీళ్ళంత దిట్టలాంటి వీళ్ళు పరిచయం. ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలో కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా, మీరు దొంగలు అంటాడు ప్రభు. ఎందుకంటే 10వ భాగం ఎవరైతే మనము ప్రభుకి ఇవ్వమో జాగ్రత్త పిల్లలు క్షమించుగాక ఇలాగ వినని. ఎందుకంటే ప్రభువు చెప్పిన అద్భుతమైన మాట, నా మందిరంలో ఆహారం ఉండడు. ఈవేళ మందిరాలు ఇంత పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారంటే మీరిచ్చే దాతృత్వమే పిల్లలు, మీరిచ్చే 10వ భాగమే. ప్రభు కంట ముందు మన 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మనలో మనమాట ₹1 ప్రభుది. ఆ రూపాయి ప్రభుకి ఇచ్చేసి మిగతా 9 రూపాయలు ఖర్చు పెట్టుకో. ఇప్పుడు పిల్లరా గొప్ప గొప్ప నాయకులు కోల్గేట్, మీరు విన్నాం కదా కోల్గేట్ గురించి. కోల్గేట్ పిల్లరా ఆయన 90% ఇచ్చి 10% జోబులు వేసుకుంటారంట. అంటే ఆలోచన ఎంత కుబేరుడైపోయాడు కోల్గేట్. ఇచ్చి ఎవరు కూడా పిల్లరా చేయి చాపను లేరంట. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ భాగం ఇస్తా ఉన్నారు. గొప్పోళ్ళండి వీళ్ళు. అబ్బబ్బా, వీళ్ళ గురించి చాలా మనం చెప్పుకోవాలి. ఇకపోతే 25వ వచనం ఏది? మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో, మళ్ళా చూడు ప్రభు ఎంత బాధతో చెప్తున్నాడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా,
మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. ఇప్పుడు మన పాటలోకి వచ్చాం. గ్రుడ్డి పరిసేయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అవునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. పిల్లరా, పైకి మనం గిన్నె శుభ్రంగా కడుక్కుంటాం, కానీ ఆ గిన్నె లోపల భాగం అది ఎలాగున్నదని ఎవరు చూస్తారు? ఇప్పుడు స్టీల్ ప్లేట్ ఉందండి, ఈ స్టీల్ ప్లేట్ మనం కడిగి ముందు అది షైన్గా వస్తానంటది, కానీ అది లోపల ఎవరు పట్టించుకుంటారు? కానీ ప్రభువు కోరుకునేది అది కాదు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన పిల్లరా ఇది అంతరంగాన్ని పరిశుద్ధంగా, అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం 103వ కీర్తన అంటాడు దావీదు. ప్రభువా, నా అంతరంగం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ శాస్త్రుల పరిచయాల గురించి మార్క్స్ వార్త 7 వచ్చాయి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులు కొందరు ఆయన యొద్ద కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కొడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. కొడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. మీరు ఎప్పుడైనా బ్రాహ్మిన్స్ భోజనం చేస్తున్నప్పుడు చూస్తే పిల్లారా, ఆకు చుట్టూ నీళ్లు చల్లుతారు. వాళ్ళు కొన్ని ఆచారాలు ఆచరిస్తారండి. అయితే ఈ పరిసయ్యులు చేసే ఆచారాలు ఏంటంటే, చేతులు కాళ్ళు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. చాలా మంది అదే అంటారు, కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం వడ్డిస్తామంటారు. ఇంట్లో భార్య అని కూడా అంతే. కానీ వీళ్ళ యొక్క ఆచారం చూడండి పిల్లలు, వారంట మరియు 4వ వచనం, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇది ఇప్పటికి కూడా పిల్లలు బ్రాహ్మణ్స్లో ఈ ఆచారం ఉంది. వాళ్ళు చక్కగా గిన్నె కాదు, ఆకు అట్టాకులు అన్నం తినేటప్పుడు చుట్టూ ఏం చేస్తారు? నీళ్లు చల్లుకుంటారు. ఇంకా కొన్ని ఆచారాలు ఇదియుగాక అంటే పరిచర్లు చేసే ఆచారాలు పిల్లారా, గిన్నెలను కుండలను ఎత్తడి పాత్రలను అని ఒక మాట ఉంది కదా అక్కడ, ఒకటే కదా దానికి. దాని అర్థం ఏంటంటే మంచాలంట. మంచాలకు కూడా చుట్టూ నీళ్ళు చల్లుతారంట. నీళ్ళలో కడుగుట, రెండో వేసి బాప్తీసం. మంచాలకు కూడా బాప్తీసం ఇచ్చేస్తారంట నీళ్ళు. ఎన్ని ఆచారాలు ఆచరిస్తారో. కనుక వీళ్ళని గూర్చి ప్రభు అంటున్న మాట ఏంటంటే, ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు పైకే ప్రియులారా. ఈ పరిశీలన చేసే పనులన్నీ కూడా అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచం చెప్పు నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అన్నమాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కనుక ప్రభు కోరుకుంది ఏంటంటే, పరిచయలాగా వేషధారణ కాదు పిల్లలు, పుదీనాలు జీలకర్రలు సోపులో దర్శింపాలు కాదు. ఆయనకి కావాల్సిన ఏంటంటే ఇంకో మాట అంటారు ఇక్కడ మత్తయి సువార్త 23:27 చివరి మాట, పిల్లరా అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఈవేళ పిల్లరా ప్రపంచ ప్రఖ్యాతిగాచిన 7 వండర్స్ కదా, 7 వండర్స్లో ఒకటి తాజ్మహల్. మన భారతదేశానికి ఒక గొప్ప కట్టడము తాజ్మహల్. తాజ్మహల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, ఈ వేళకి వెళ్ళి చూసినా ఈ వేళే కట్టారా అన్నట్లుగా ఉంటుందంట. అంటే ముంతాజ్ బేగం మీద ఉన్న ప్రేమను బట్టి షాజహాన్ రాజుగా ఉన్నప్పుడు ఆయన తన భార్య పేరు మీద కట్టిన ఆ సమాధి మీద కట్టిన ఈ తాజ్మహల్, దాని గురించి పిల్లరా ఇక్కడ మన వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, దాని గురించి అని కాదు, కానీ తల్లిదండ్రులు బతుకుండగా చూడండి, చనిపోయిన తర్వాత పైన సమాధి మీద టైల్స్ వేయింతాడు. అబ్బో టైల్స్ వేయింతాడా, పాలరాయి వేయింతాడా? ఒక్కటి కాదు, మనం బ్రతికుండగా చూడాలి. అయితే ఇక్కడ మనకిచ్చిన మాట ఏంటంటే, పరిశీలన చేసే పనులు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు పోయి ఉన్నారు. చూడటానికి తాజ్మహల్ ఈవేళ కట్టినట్టే ఉంటుంది, కానీ లోపలేముంది? ముంతాజ్ బేగం యొక్క ఎముకలు లోపల, అంటే ఎముకలు గూడు ఉంది లోపల, అంటే ఇది సమాధి పిల్లలు. ఈవేళ చాలామంది అలాంటి పరిశైల వేషధారణ వలన దేవుని బిడ్డలకు
క్రైస్తవ్యానికి ప్రియులారా అనేకమైన రకరకాలుగా మచ్చలు తెచ్చేవారుగా మనం ఉంటున్నాం. కానీ ప్రభువు కోరుకునేది అంతరంగాన్ని కోరుకుంటున్నాడు. ప్రభు పరిచయుల వేషధారులు కాదు ప్రియులారా. కనుక వేశ్యలకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంది, వేషధారులకు మాత్రం లేదన్నాడు. ప్రభువుని మన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాను. కనుక ప్రియులారా, ఈ వాక్యం, ఈ పరిచయాల గురించి విన్న మనం యథార్థంగా ప్రభువును ఆరాధిద్దాం, యథార్థంగా ప్రభువును మహింపొద్దాం. ఉంటే చల్లగా ఉండు, లేకుంటే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉంటే నా నోటి నుంచి ఉమ్ము వేస్తానన్నాడు ప్రకటన గ్రంథం 3:5. ప్రియులారా, కనుక మనము ప్రభు కొరకు యథార్థంగా ఉందాం. అటువంటి కృప ప్రభు మీకు దయచేయను గాక. ప్రార్థన చేస్తా ఉంది మీ అందరి కొరకు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా, నీ బిడ్డల వాక్యాన్ని వినటానికి నేను చిన్న ప్రయత్నం ఇది. అయితే ఏదో చేయాలని మాత్రం నా ఉద్దేశం కాదు నాయన. ఇది మీరు ఇచ్చిన ప్రేరేపణ. ప్రియులు నీ దాసులు ప్రజ్వల ప్రార్థన మందు సంఘ కాపరి షారూన్ గారి ద్వారా మరి నాయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసంగాలు ప్రభు సంవత్సరాల తరపు నుంచి నేను బిడ్డలకు బోధిస్తూ ఉన్నాను. కానీ ఇది కేవలం కొంతమంది మాత్రమే కాదు, అనేక మందికి వెళ్ళాలనే ఉద్దేశంతో నీ దాసునికి మీరు ఇచ్చిన తలంపు ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు. తండ్రి అయ్యా, వాక్యాన్ని విన్న మా బిడ్డలందరూ ఆశ్రయింపడాలి. నీ ప్రేమ గల వాక్కు ఒక్కటి సరిపోద్ది ప్రభు. ఒక్క వాక్కు ద్వారా ఆ కుటుంబం, ఆ బిడ్డలు, వారి ఉద్యోగాలు, వారి ఫైనాన్షియల్ సమస్తాన్ని దేవా నువ్వు ఆశ్రయించేదేవా. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపడతావు ప్రభు. అయ్యా, ఆ విధంగా నీ బిడ్డల గొప్ప కృపా భాగ్య బిడ్డలకు దయచేయి. వాక్యాన్ని విన్న మా ప్రియ సహోదరులందరినీ దీవించాను నాయన. పక్షపాతం లేని నీ ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనగాక. ఆమేన్.